దర్శకుడిగా, నిర్మాతగా, అలాగే డిస్ట్రిబ్యూటర్గా ఆ ఎన్టీఆర్ స్థానం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఆయన ఏకాగ్రత, ఏదైనా విషయం అనుకుంటే క్రమశిక్షణ, ఆ ఎన్టీఆర్ గారికి పెట్టిన పేరు కఠినమైన యొక్క ఆహార నియమాలు పాటించడం, అవసరమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఆయనకే చెందింది. ఆయన నాయకుడిగానే కాకుండా ప్రతి నాయకుడిగా కూడా తన విలక్షణమైన యొక్క వ్యక్తిత్వంతో నటనా వైదుష్యాన్ని చూపించి ప్రజల యొక్క మనసులో పేరుగాంచాడు. ఇందాక చెప్పారు కదా, రాముడిగా, రావణాసురుడిగా. రావణాసురుడి గురించి మనం నెగటివ్గానే ఆలోచిస్తాం, కానీ ఆ రావణ బ్రహ్మలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఆయన బయట తీసి మనకు చూపించాడు. అలాగే శ్రీకృష్ణుడిగా, సుయోధనుడిగా. ఆయనకి రామారావు గారికి దుర్యోధనం ఇష్టం ఉండదు, సుయోధనుడు అని. ఆయనలో ఉండే యొక్క మంచి గుణాలు, గొప్పతనం అవుతున్నాయో వాటిని కూడా బయటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత సరే ఆ జీవితంలో చేసిన చెడు పనులు అవుతున్నాయో సినిమాల్లో వాటిని చూపించారు కూడా. కానీ ఆ ఉండే యొక్క సుగుణాలను వెలుగు తీసుకొచ్చి సినిమా రూపంలో ప్రజల ముందు పెట్టిన వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను. ఆయన స్ఫురద్రూపి, అందగాడు, ఆకర్షణీయమైన ఆద్యంతం చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపించే యొక్క ముఖం ఆయన. చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ విధంగా. వేషం వేసుకుంటేనే కాదు, వేషం వేయకపోయినా, రంగు పూయకపోయినా రామారావే అందరికీ ఆకర్షణీయంగా ఉండేట వ్యక్తి. ఆయన నటనా కౌశల్యం ఏవైతుందో అది మామూలుగా ఆయన సినిమాల్లో నటించే వాళ్ళని అభిమానులు పొగుడుతుంటారు, సహజంగా పొగుడుతారు, మామూలుగా వాళ్ళకి టైటిల్స్ కూడా ఇస్తుంటారు. కానీ రామారావు గారి విషయంలో ఆయనకి విశ్వవిఖ్యాత నటసార